చైనా ల్యాబుల్లో మళ్ళీ ఒక భయంకరమైన వైరస్ని కనుగొన్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనందరం కరోనా వైరస్ పోయిందని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కానీ చైనా ఇటీవలే ఒక కొత్త వైరస్ని సృష్టించింది. ఇది కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైనది. అప్పట్లో ఆఫ్రికా దేశాన్ని గడగడలాడించిన ఎబోలా వైరస్ను చైనా ల్యాబుల్లో దాని నుంచి ఒక కొత్త వేరియంట్ని సృష్టించారు. ఈ వైరస్ను ఎలుకల మీద ప్రయోగించినప్పుడు ఆ ఎలుకలు అనేవి 3 రోజుల్లోనే మరణించాయి. ఆ వైరస్ వల్ల ఎలుకల బాడీ పార్ట్స్ అన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఒకవేళ ఈ వైరస్ కానీ చైనా ల్యాబుల నుంచి బయటకు స్ప్రెడ్ అయితే మనం ఇంతకుముందు ఎదుర్కొన్న కరోనా వైరస్ కన్నా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటాము. WHO ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ వైరస్ కానీ మనుషులు సోకితే కేవలం 3 రోజుల్లోనే మరణిస్తారట. ఛత్తీస్గఢ్లో ఉన్న లాల్ బంగ్లా ఆఫ్ రాజ్పూర్. ఛత్తీస్గఢ్లో ఇది మోస్ట్ హాంటెడ్ ప్లేస్గా స్థానం దక్కించుకుంది. ఈ బంగ్లా చుట్టుపక్కల ఉన్న ప్రజలు రకరకాలుగా స్టోరీస్ చెప్తారు. అందులో ఒకటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అది 1994 అప్పుడే ట్రాన్స్ఫర్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ మరియు తన కూతురు ఈ బంగ్లాలోకి వచ్చారు. వచ్చిన నెల వరకు ప్రశాంతంగా ఉండేవారు. కానీ ఒక అమావాస్య నాడు విషాదం చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి తండ్రి కూతుర్లు ఇద్దరు భోజనం చేస్తున్నారు. సడన్గా ఒక రూమ్ నుంచి వింత శబ్దాలు రావడంతో పోలీస్ ఆఫీసర్ ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ గట్టిగా అరవడంతో ఆ చిన్న పాప తన రూమ్లోకి వెళ్ళి తన మంచం కింద దాక్కుంది. కొంతసేపటి తరువాత ఆ పాప బయటకు వచ్చి చూస్తే వాళ్ళ నాన్న డెడ్ బాడీ అనేది కనిపించింది. వెంటనే అక్కడి నుంచి ఎలాగో ఒకలాగా తప్పించుకొని బయటపడింది. తరువాత రోజు పొద్దున్నే అక్కడికి వచ్చిన పోలీసులకు ఎటువంటి క్లూస్ అనేవి దొరకలేదు. ఈ సంఘటన తర్వాత కూడా ఆ బంగ్లాకు వచ్చిన ప్రతి ఒక్కరు మరణిస్తూనే ఉన్నారు. అప్పటి గవర్నమెంట్ ఆ బంగ్లాను మూసివేసింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసులో 1000 సినిమాలు కంప్లీట్ చేసిన యాక్టర్ ఎవరో తెలుసా? అతనే మన బ్రహ్మానందం గారు. ఆయన 28 సంవత్సరాలకే 1000 సినిమాలను కంప్లీట్ చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ మనందరినీ నవ్విస్తూనే ఉన్నారు. మన శరీరంలో అతి చిన్న ఎముక చెవులో ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ దాన్ని ఏమని పిలుస్తారని మీలో చాలామంది తెలియకపోవచ్చు. దాని పేరు స్టేప్స్. ఇది చూడడానికి ఒక బియ్యం గింజంత ఆకారంలో ఉంటుంది. కుక్క తన గాయాలని ఎందుకు నాకుతుందని మీలో చాలామందికి సందేహం అనేది వచ్చుంటుంది. నిజానికి కుక్క సలేవాలో గాయం నయం చేసే యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఇవి మనం వాడే యాంటీబయాటిక్స్ కన్నా 2 రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది. అందువలనే కుక్క గాయం త్వరగా నయమైపోతుంది. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.